ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ చొరవతో శ్రీలంక నుంచి ఏపీ మత్స్యకారులు విడుదలయ్యారు. శ్రీలంకలోని జాఫ్నా జైల్లో నిర్బంధంలో ఉన్న నలుగురు కాకినాడ జాలర్లు స్వదేశానికి తిరుగు పయనమయ్యారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరపున ఏపీ భవన్ నుంచి జాలర్ల విడుదలకు తక్షణ చర్యలు చేపట్టడంతో ఈ నెల 26న నలుగురు జాలర్లను శ్రీలంక కోస్ట్ గార్డ్ సిబ్బంది భారత్ కు అప్పగించారు. అంతర్జాతీయ సముద్ర సరిహద్దు రేఖ సమీపంలోని మండపం వద్ద శ్రీలంక కోస్ట్ గార్డ్ సిబ్బంది ఈ నలుగురిని భారత కోస్ట్ గార్డ్ లకు అప్పగించారు. తమిళనాడులోని మండపం నుంచి నౌకలో బయలుదేరిన నలుగురు మత్స్యకారులు ఈ నెల 30న కాకినాడ చేరుకోనున్నారు. ఈ ఏడాది ఆగస్టు 3వ తేదీన కాకినాడకు చెందిన నలుగురు మత్స్యకారులు కె శ్రీను వెంకటేశ్వర్, కరి నోకరాజ్ బొరియా, చందా నాగేశ్వరరావు, బ్రహ్మానందంలో పడవ కొనుగోలు చేయడానికి నాగపట్నంకు బయలుదేరారు. తిరిగి ప్రయాణించే సమయంలో నావిగేషన్ లోపం కారణంగా శ్రీలంక జలాల్లోకి కొట్టుకుపోయి జాఫ్నా తీరం సమీపంలోకి చేరుకున్నారు. వారిని శ్రీలంక నౌకాదళం అదుపులోకి తీసుకుని జాఫ్నా పోలీసులకు అప్పగించింది. ఆగస్టు 4వ తేదీ నుంచి ఈ నలుగురు మత్స్యకారులు 7 వారాలకు పైగా జాఫ్నా జైల్లో ఉన్నారు. 52 రోజులుగా జాఫ్నా జైల్లో నిర్బంధంలో ఉన్న నలుగురిని స్వదేశానికి తిరిగి రప్పించే అంశంపై ఢిల్లీలోని ఏపీ భవన్ అధికారులు జాఫ్నాలోని భారత రాయబార కార్యాలయం ద్వారా నిరంతర సంప్రదింపులు చేశారు. ఢిల్లీలోని కోస్ట్ గార్డ్ కార్యాలయం ద్వారా నలుగురు మత్స్యకారులను స్వదేశానికి రప్పించేలా ఏపీ భవన్ అదనపు రెసిడెంట్ కమిషనర్ అర్జా శ్రీకాంత్ మంత్రాలు జరిపారు. ఈ మేరకు ఈ నెల 26వ తేదీన శ్రీలంక అధికారులు నలుగురు మత్స్యకారులను భారత్కు అప్పగించారు. ఏపీ ప్రభుత్వం తక్షణం స్పందించి సంప్రదింపులు చేయకపోతే ఈ నలుగురు మరో 6 నెలల పాటు జాఫ్నా జైల్లో గడపాల్సి వచ్చేదని అధికారులు చెబుతున్నారు.